హాయ్ అండి, మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే మా పల్లెటూరు స్టైల్లో వండుకునే వంట చేపలండి. కారం పెట్టేసానండి ఈ చేపలకి. ఇప్పుడు ఏం వేస్తానంటే చూపిస్తానండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ తురిమేసానండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు నూనెలో వేస్తున్నానండి. అదే ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను. పసుపు వేసానండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలు వేసాను, ఒకసారి కదపాలి. ఇప్పుడు చేప ముక్కలన్నీ మసాలా పట్టేటట్టు కదిపాను. ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఇప్పుడు పులుసు వేసేసాను, చింతపండు పులుసు. ఫిష్ మసాలా 2 చెంచాలు వేస్తాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. చింతపండు పులుసు వేసాక గ్లాసులో సగానికి నీళ్ళు వేసాను. అది కారం కలిపి చేప ముక్కలు కలిపేసాను కదా, కారం ఆ కారం నీళ్ళు కడిగేసి వేసాను గ్లాసులో సగానికి. చింతపండు గుజ్జు వేసాక కొద్దిగా నీళ్ళు వేసాను. ఇది ఉడికాక మళ్ళీ మిక్సీ వేసుకుంటాను. ఎలా ఉడుకుతుందో చూడండి. పల్లెటూరు స్టైల్లో కూర. కొత్తిమీర వేస్తున్నాండి. కూర రెడీ అయిపోయింది. మా కూర ఇక మా చేపల కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుకండి మా చేపల కూర లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అండి. మా పల్లెటూరు స్టైల్లో వండే కూర. ఉంటానండి. చూసి కూడా మీకు నచ్చితే ఇలా ట్రై చేసుకోండి, లేదా మీకు నచ్చినట్టు ఎలాగో కామెంట్ పెట్టండి, నేను వండుతాను. ఓకే, బాయ్.